వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటే డయాబెటీస్ అప్పుడే వస్తుంది 6.4, సో 100 to 120 ఇలా చెప్తూ ఉంటారు కదా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. ఇలా ఉన్నప్పుడు దీన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్సే చెప్తూ ఉంటారు డాక్టర్స్ కూడా. ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల దీన్ని రివర్స్ చేసుకోవచ్చు పూర్తిగా తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మేమ అంటే జనరల్గానే షుగర్ వచ్చిందంటే దానికి ఒక లెవెల్స్ ఉంటాయి. 5.7 వరకు హెచ్బిఏవన్సి, దాన్ని దాటి 6.7 అలా వచ్చిందంటే అది ప్రీ డయాబెటిక్ కండిషను. 6.5 దాటితే మళ్ళీ డయాబెటిక్ అలా చెప్తూ ఉంటారు. 100 to 120 ఇలా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇలా చెప్తూ ఉంటారు. ఎవరికైనా ఇలా బార్డర్ లెవెల్లో ఉంది షుగరు, ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉంది అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తే రివర్స్ అవుతుంది? ఇది చాలా మంది పెద్దలు అంటే నాకు బాగా పరిచయస్తులు వరప్రసాద్ రెడ్డి గారు ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ అని కన్ఫర్మ్ చేయడం జరిగింది. డయాబెటిక్లో 2 రకాలే ఉంటాయి కదా, టైప్ 1, టైప్ 2. టైప్ 1, టైప్ 2. అది డయాబెటిక్. దీనికి రీజన్స్ చాలా రకాలు చెప్తూ ఉంటారు. ఒకటి ఇంకోటి కూడా చెప్తుంటారు, ఇది మీకు వంశపారంపర్యంగా మీ అమ్మకుందా, నాన్నకుందా, తాతకుందా ఇవన్నీ అడుగుతారు. ఇది చాలా కాలం వెనక్కి వెళితే ఒక 50-100 ఏళ్ళు వెనక్కి వెళితే ఇంత దారుణంగా లేదమ్మా. అంటే అక్కడ కూడా వచ్చిందంటే అంత పద్ధతిగా ఉన్న సమయంలోనే ఎక్కడో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయి. అంటే డయాబెటిక్ అనేది లైఫ్ స్టైల్ డిజార్డరే. అది 1, 2, 3, 4 మీరు ఎన్ని పేర్లన్నా పెట్టుకోండి. దీన్ని ఆయుర్వేద వైద్యం అతిమూత్ర వ్యాధిగా వర్ణిస్తూ ఉంటుంది. అలాగే అంటే ఈ వెజిటేబుల్ థెరపీ మనం ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో నేను చూసిన కేసెస్ అన్నీ కూడా ఇండైజెషన్ ప్రాబ్లం, అరుగుదల సరిగా లేకపోవడం వల్లే ప్రథమంగా ఫస్ట్ ఇది డయాబెటిక్ అనేది వెజిటేబుల్ థెరపీలో 8th స్టేజ్. అంటే డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయింది, కిడ్నీ ఫిల్టరేషన్ వ్యవస్థ డ్యామేజ్ అయింది, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయింది, బయోమెట్రిక్ లాక్స్ డ్యామేజ్ అయింది, కణజాల నిర్మాణం డ్యామేజ్ అయింది, లివర్ డ్యామేజ్ అయింది, లంగ్స్ రెస్పిరేటరీ డ్యామేజ్ అయిన తర్వాత వచ్చింది. ఇది చాలా కాలం పడుతుందమ్మా. అంటే మీకు బార్డర్లోకి వచ్చిందంటే మీరు అంటే 7th పాస్ అయ్యారు, 8thలోకి ఎంటర్ అవుతున్నారు. ఇక 8th తర్వాత 9th 10th మీరు అదే ఇంత సమయాన్ని శరీరం చెబుతూ ఉంటుందా, నిన్ను నువ్వు గమనించుకునే స్థితిలో లేవు. ఇక్కడ దాకా వస్తే తప్ప ఏదో టెస్ట్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే బయటపడుతుంది. అంటే ఇంత గమనించలేని స్థితిలో నువ్వు ఉన్నావు. అది నిన్ను నువ్వు గమనించుకోవడం, నీకోసం నువ్వు సమయాన్ని కేటాయించుకోలేకపోవడం నీ దౌర్భాగ్యం. ఏం చేయాలి గురూజీ? అదేనమ్మా, ఒక్కటే ఇక్కడ దీనికి ప్రధానంగా ఆరోగ్యప్రదాత సూర్యుడు అని చెప్తాను. అంటే నేను సన్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్యాత్మికవేత్త, మీరు చాలా చెప్తూ ఉంటారు వెజిటేబుల్ థెరపీ. ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించాలంటే నేను చాలా తెలుసుకోవాలి. నా జీవితంలో నా ప్రయాణంలో నేను 2013లో ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నాను. ఫస్ట్ ఒక ఆల్టర్నేటివ్ థెరపీ, ఒక అద్భుతమైనటువంటి వైద్య ప్రక్రియ నేను నేర్చుకున్నది. ప్రకృతిలో కేవలం శక్తి మాత్రమే మనల్ని బాగు చెయ్యగలదు, శక్తి మాత్రమే మనల్ని బాగు చేయగలదు. ఇంక ఏది మనల్ని బాగు చేయలేదు, క్యూర్ చేయలేదు. ఏదైనా సరే దానికి కన్వర్ట్ అవ్వాల్సిందే. మీరు చెప్తుంటారు ప్రోటీన్ బాధేనండి, మనం మీట్ తీసుకుంటాం, మీట్ డైజెషన్ అయ్యి క్యాలరీస్గా మారి అది ఎనర్జీగా బర్న్ అయ్యి మన శక్తిలో మార్పులు వస్తాయి. ఎంత ప్రాసెస్. అనారోగ్యంతో బాధపడే శరీరానికి నువ్వు ఇంత ప్రాసెస్ ఇవ్వడం అవసరమా? తీసుకెళ్ళి ఎండలో కూర్చోబెడితే నీ శరీరానికి శక్తి వస్తుంది. ఇండైజెషన్ ప్రాబ్లం అయినా క్యూర్ అవుతుంది రెగ్యులర్గా చేస్తే. ఏదో ఒక రోజు ఎండలో కూర్చుని విటమిన్ డి వచ్చిందంటే రాదు, దానికి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవాలి. నువ్వు ఎండలో కూర్చుని 9 గంటలకు నిద్ర చేసి వెళ్ళి ఎండలో కూర్చుంటే శక్తి రాదు నీకు. నీకు ఆ ఎనర్జీ కావాలంటే కంపల్సరీ నువ్వు బిఫోర్ సన్ రైజ్ లేవాల్సింది. నిద్ర లేవడం కూడా పెద్ద మ్యాటర్, చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ అవేర్నెస్ లేకే నువ్వు ఇంత ఊబిలో 7th క్లాస్ అంటే నువ్వు పాస్ అయ్యాను అనుకుంటున్నావు, ఫస్ట్ క్లాస్ ఫెయిల్. సరే ఏదో మేనేజ్ చేసి 2nd క్లాస్ వచ్చావు కిడ్నీ వ్యవస్థ దగ్గర, అక్కడ ఫెయిల్ అయ్యావు. అక్కడ నుంచి మళ్ళీ మేనేజ్ చేసుకుని నర్వస్ సిస్టమ్ దగ్గరకు వచ్చావు. ఇవన్నీ ఫెయిల్ అయ్యి ఇక్కడ పాస్ అయ్యావు. యు ఆర్ ఎలిజిబుల్ డయాబెటిక్ స్థితికి అని. ఇక్కడ నువ్వు తప్పించుకోగలిగితే
దీని నుంచి నువ్వు పాస్ అవ్వగలిగితే నువ్వు జీవితం బాగుంటుంది. దీనికి నువ్వు ఫస్ట్ చేయాల్సింది డైజెషన్ సిస్టమ్ బాగు చేసుకోవడం. దాన్ని బాగు చేసుకోవాలంటే నువ్వు కంపల్సరీ లేచి తీరాల్సిందే. నేను ఎవరితోనూ మాట్లాడుతుంటే మీరు ఇలాంటి కండిషన్స్ పెడితే ఎలా గురూజీ? కండిషన్ లేని జీవితం అన్‌కండిషనల్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతూనే ఉంటాయి. యెస్. ఇప్పుడు అంటే వెజిటబుల్ థెరపీలో ఏముంది దీనికోసం? ఇక్కడ ఫస్ట్ మనం డైజెషన్ సిస్టమ్ బాగు చేసుకోవాలి. హ్మ్. దాన్ని బాగు చేయడానికి బూడిద గుమ్మడికాయని వాడతాం. హ్మ్. ఇక్కడ ఇక్కడ ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. మిగతావన్నీ కూడా కొంచెం ఓవర్‌కమ్ చేసాం మనం. హ్మ్. రెస్పిరేటరీ 7th క్లాస్‌లో అంటే మనం రెస్పిరేటరీ సిస్టమ్ ఏదో బెట్నసెల్ లాంటి చిన్న చిన్న టాబ్లెట్లు వేసుకొని ఆస్తమా నడుస్తుంటే ఆయాసం వస్తుంటే ఏదో మేనేజ్ చేసేసాం దాల్చిన చెక్కతోటి, ఆ కషాయాలతోటి, ఈ కషాయాలతోటి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవి కషాయాలు అవి పనిచేయట్లేదు. హ్మ్. ఇప్పుడు చాలా రకాల మనం డయాబెటీస్‌కు అద్భుతమైనటువంటి మెడిసిన్స్ చాలా వచ్చేసినాయి. ఆ కషాయాలు, ఈ కషాయాలు అని చెప్పేసని. ఇక్కడ బ్లడ్ క్లెన్సింగ్ జరగాలమ్మా. రక్త శుద్ధి జరగాలి. ఆ రక్త శుద్ధి జరగాలంటే నేను మామూలుగా చెప్పేదైతే బీరకాయని చెప్తాను. ప్రాణిక్ హీలింగ్ పరిభాషలో చెప్పాలంటే లంగ్స్ చాలా బాగా పనిచేయాలి. హ్మ్. లంగ్స్ చెడిపోయినాయి. లంగ్స్ రిఫ్రెష్ అవ్వాలి అంటే మీరు సూర్యోదయ సమయంలో ఎండలో కూర్చుని ప్రాణాయామం చేయడం ఒక్కటే దారి. హ్మ్. వాకింగ్. హ్మ్. సూర్యోదయ పూర్వం లేచి ఆ నడక, ఆ ప్రాణాయామం, ఆ చిన్న చిన్న శారీరక వ్యాయామాలు మాత్రమే నిన్ను బాగు చేయగలవు. హ్మ్. లేకపోతే ఇంకొకటి ఏది కూడా మీరు ఎన్ని చెప్పండి ఏది కూడా నిన్ను బాగు చేయలేదు. హ్మ్. అత్యవసర పరిస్థితులలో ప్రమాద స్థితి నుంచి నిన్ను వెనక్కి తీసుకురావడానికి బీరకాయ సరిపోతుంది. హ్మ్. చాలా ప్రమాదం అయిపోయింది. లోపల ఇన్ఫెక్షన్స్ అయిపోయినాయి. గ్యాంగ్రీన్ అయిపోతుంది. నాకు రీసెంట్‌గా ఒక గ్యాంగ్రీన్ కేసు మనం ఫోటో కూడా చూపించాం. అవును. కాళ్ళు నల్లగా అయిపోయినాయి. హ్మ్. మొన్న మామూలుగా తీసుకెళ్ళి హాస్పిటల్‌లో టెస్ట్ చేస్తే ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టింది. మరి ఈ బీరకాయ ఇవి తీసుకుంటే కూడా ప్రీ డయాబెటిక్ కండిషన్ వెళ్ళిపోతదా? వెళ్ళిపోద్దమ్మా. ఆ! రెగ్యులర్‌గా తీసుకోండి. ఆ! మీకు ప్రోటీన్ అనేది ఎక్కువైపోతుంది. హ్మ్. మీ శరీరానికి మీరు తీసుకున్న ప్రోటీన్‌కి తగ్గట్టుగా మీరు వర్క్ చేయట్లేదు. హ్మ్. అందుకని ఏంటంటే మీకు వర్క్ చేసే అంత పని లేనప్పుడు ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇప్పుడు మీకు ఉందమ్మా మీకు ప్రోటీన్ అక్కర్లే. మీకు ఎనర్జీ కావాలి. హ్మ్. మీరు రోజుకి ఇన్ని గ్రాములు ప్రోటీన్ తినండి. హ్మ్. మీరు ఫ్యాట్ ఇంత ఉండాలి. కార్బోహైడ్రేట్స్ మానేయండి. ఇవి చెప్పకూడదు మీకు. హ్మ్. మీకు ఎనర్జీ కావాలి. మీకు తేలికగా జీర్ణం అయిపోవాలి. మీరు పొద్దుటే వచ్చేటప్పుడు ఒక బొప్పాయి ఏదో ఒక మీ ప్రీ డయాబెటిక్ అనుకుంటే ఒక బీరకాయ 200 గ్రామ్స్ బీరకాయ జ్యూస్ తాగి హ్మ్. ఒక పప్పాయి బౌల్ తినేసి వచ్చేయండి. హ్మ్. మధ్యాహ్నం మంచిగా లంచ్ తినండి. సాయంత్రం ఇంటికెళ్ళిన వెంటనే మళ్ళీ ఒక బీరకాయ జ్యూస్ తాగండి. ఒక గ్లాసుడు హ్మ్. వేపుడు జావ తాగండి. అయిపోయింది మీకు. చాలు హ్మ్. ఇంతకు మించి ఇంకేం అక్కర్లే. హ్మ్. నేను 4 గుడ్లు తింటాను. హ్మ్. ఒక పావు కేజీ చికెన్ తింటానంటే కుదరదు మీకు. మీకు కుదరదు. హ్మ్. మీది కాదు ఆ పని. మీది ఆ పని కాదు. హ్మ్. మీకు ఆ పనుంటే మీరు తినొచ్చు. హ్మ్. అవసరమేమో అంటే నాన్ వెజ్ తినటం హ్యూమన్ బాడీకి పడదు. హ్మ్. గుడ్డు తిన్నా, మీట్ తిన్నా, చికెన్ తిన్నా, ఏది తిన్నా హ్మ్. మీ శరీరానికి పడదు. హ్మ్. తినకూడదు. సాత్వికంగా మీరు చేస్తున్నటువంటి వర్క్‌ని బట్టి మీకు తగ్గ ఫుడ్స్ ఉంటాయి. అవి ప్రిపేర్ చేసుకోండి. ప్రీ డయాబెటిక్ కాదు. అది టైప్ 1, టైప్ 2 ఆ సమయాన్ని బట్టి మనం డయాగ్నోసిస్ చేసుకొని హ్మ్. దానికి తగ్గ వెజిటబుల్స్‌ని ప్రిఫర్ చేసుకుంటాం. హ్మ్. అంటే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. అది లివర్ ఇష్యూవా? హ్మ్. కిడ్నీ మీద ఎక్కువ ప్రెషర్ ఉందా? ఇవన్నీ మనం చూసుకొని దానికి తగ్గ వెజిటబుల్స్ పెట్టుకుంటే 100% ఓవర్‌కమ్ చేయొచ్చు. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి. వాక్ చేయాలి. సూర్యోదయం ముందే నిద్ర లేవాలి. ఎండలో కొద్దిసేపు ఉండాలి. అంటే కొద్దిసేపు కాదమ్మా 45 నిమిషాలు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నావా? హ్మ్. భగవంతుడిచ్చినటువంటి హ్మ్. ఆయుర్దాయాన్ని కష్టాలతో కాదు. హ్మ్. 120 సంవత్సరాల ఆయుర్దాయం. అనారోగ్యాలతో టాబ్లెట్లు 120 సంవత్సరాలు. 120 ఇయర్స్ హ్మ్. ఈజీగా నీ లైఫ్ స్టైల్ బాగుంటే ఆరోగ్యంగా బతకొచ్చు. హ్మ్. నేను మొన్నే చూసా. నా దగ్గరికి ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అంటే ఫుడ్ బాగోక. హ్మ్. 80, 90లు కూడా ఉన్నారు. చాలా హెల్తీగా, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. హ్మ్. మనిషి ఆయుర్దాయం భగవంతుడిచ్చింది 120 ఇయర్స్. నీ జీవన విధానం బాలేదు కాబట్టి నీ ఆయుర్దాయం తగ్గిపోయింది. యెస్. ఫాలో అవ్వాలని కోరుకున్నాం గురూజీ. సూర్యోదయం ముందే నిద్ర లేవాలి. వాటర్ తీసుకోవాలి. అంతకన్నా ముందు ప్రాణాయామం చేయాలి. వాటర్ తీసుకోవాలి. వాక్ చేయాలి. సో, హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి. తక్కువ తినాలి. మీరన్నట్లు వెజిటబుల్స్ చాలా ప్రాణశక్తి కలిగి ఉంటాయి. వాటిని మనం ఎక్కువగా తీసుకోవాలి. రైస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. నైట్ డైట్ నైట్ అహా! అంటే రైస్ హ్మ్. అనేది మెన్షన్ చేయకండమ్మా. హ్మ్. అది సహజ సిద్ధంగా మనకి పండుతుంది. హ్మ్. ఏ ప్రాంతాల్లో ఏవైతే పండుతున్నాయో అవే తినాలి. హ్మ్. ఇప్పుడు ధాన్యం అనేది ఎప్పటినుంచో వచ్చి కొన్ని రకాల వందల రకాల, వేల రకాల బియ్యం ఉన్నాయి. హ్మ్. అంటే అప్పుడు పండించిన వాళ్ళందరూ హ్మ్. తింగరోళ్ళా? హ్మ్. అంటే రైస్ తినొచ్చు. కానీ నైట్ తినకూడదు. అహా! ఆ! హ్మ్. అసలు సాయంత్రం అయిన తర్వాత హ్మ్. ఈ ఆఫ్టర్ సన్‌సెట్ నువ్వు రైస్ తిన్నా ఒకటే, అరికెలు, సామెలు, సజ్జలు హ్మ్. ఏవి తిన్నా ఒకటే. అసలు ఇవేవి తినకూడదు. మధ్యాహ్నం నువ్వు చేస్తున్న పనికి తగ్గట్టుగా నీ ప్రాంతానికి అనుగుణంగా, నీ ప్రాంతంలో ఏం పండితే అవి తిను.
అవి బియ్యమా, స్వర్ణ, దేశవాళీ చాలా రకాల బియ్యాలు ఇప్పుడు చాలా రకాలు బయటకు వచ్చినాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి ప్రమాదం అయితే ఇవి రాకూడదు కదా! ఇప్పుడు రాగులు, అరికలు, సామెలు ఉన్నాయి. అవి ఒక 6, 7 రకాలు అంతే. కానీ బియ్యంలో ఎన్ని రకాలు ఉన్నాయి? చాలా ఎర్ర బియ్యం, బ్రౌన్ బియ్యం, గ్రీన్ బియ్యం అవి చాలా రకాలు ఉన్నాయి కదా! ఇన్ని 5,000 రకాల ఐటెమ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది తప్పమ్మా. అంటే బియ్యం తినకూడదు, రైస్ మానేయండి, కార్బోహైడ్రేట్స్ ఇది కాదు జీవన విధానం. పూర్వం అంటే వైదిక విధానం ఎలా అయితే చెప్పిందో వాళ్ళు చేసే పనిని తగ్గట్టుగా ఆహారం ఉండేది. ఇప్పుడున్న జీవన విధానం వేరు. నీకు పని తగ్గిపోయింది కానీ ఫుడ్ ఎక్కువైపోయింది. పూర్వం పని ఎక్కువ, ఫుడ్ తక్కువ. ఇప్పుడు ఫుడ్ ఎక్కువ, పని తక్కువ. దాన్ని మార్చుకోవాలి. అన్నం తినడం తప్పు ఇవన్నీ కాదు. అన్నం పరబ్రహ్మస్వరూపం. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే తగ్గించుకోవచ్చు అంటారు. అంటే ఎన్ని ఉన్నాయి, అవి ఎలా తగ్గిస్తున్నారు? లైఫ్ స్టైల్ అంటే మన జీవన విధానం, జీవన శైలి మన మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని నియంత్రిస్తుంది. అది మనం సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవడం దగ్గర నుంచి సూర్యాస్తమయం తర్వాత నిద్రపోయే వరకు మధ్యలో ఉండేటువంటి ప్రతిదీ A to Z మనం జీవితం మీద, మన ఆర్థిక వ్యవస్థ మీద, ఒక రకంగా చెప్పాలంటే యావత్ ప్రపంచం మీద దాని ప్రభావం అధికంగా ఉంది. కేవలం అంటే మీరు చెప్పిన షుగరు, బీపీ ఇవే కాదు, ప్రకృతి పరంగా వచ్చేటువంటి వైపరీత్యాలు. ఇప్పుడు నేను ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాను. ఒబిసిటీ అనేది కేవలం మనం మనుషులకి అనుకుంటాం కదా, అగ్నిహోత్రానికి కూడా ఒబిసిటీ ఉంటుంది. అంటే అగ్నిహోత్రుడికి ఒబిసిటీ ఏంటి? అంటే తినకూడని పదార్థాన్ని, ఇండైజేషన్ పదార్థాన్ని మనం లోపల వేస్తే మన లోపల అగ్ని ఉంది, అది పచనమై మనకి శక్తిని ఇస్తుంది. అలాగే ఒక యజ్ఞం చేసే యజ్ఞ ప్రదేశంలో అంటే ఒక హోమగుండంలో మనం ఒక పదార్థాన్ని ఆవు నెయ్యితో ఇస్తే అది మరింత ఉధృతంగా మండి దాంట్లోంచి కొన్ని పదార్థాలు వెలువడి అది ప్రకృతిని బాగు చేస్తూ ఉంటుంది. వెయ్యకూడని పదార్థం వేస్తే, తినకూడదు తింటే మనకి ఎలా అయితే ఒబిసిటీ వస్తుందో అక్కడ కూడా ఆ ఒబిసిటీ వచ్చే ఛాన్సెస్. కానీ ఏది పడితే అది ఎలా చేయాలంటే శాస్త్రం చెప్పినట్టుగా చేయాలి. రెండిటికి మనం ఆ ఫైర్ రిచువల్స్ అంటాం, అగ్నిహోత్ర కార్యక్రమం, ఇది మన జీవన విధానం పూర్తిగా వేదం చెప్పింది ఇలా ఉండాలని. అందుకనే మనది లియో డైట్, వేదిక్ యాన్సెంట్ ఇండియన్ డైట్ అంటాం. వేద ప్రమాణంగా ఇలాగే చెయ్యాలి, ఇలా ఉంటేనే నీ జీవితం బాగుంటుంది, నువ్వు బాగుంటావు, లేకపోతే కష్టం. ఇందులో మనకు ఆ డిజార్డర్స్లో సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం. సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవకపోతే ఏమవుతుంది? 3 to 4:30 బ్రాహ్మీ ముహూర్తం. ఆ సమయంలో నీలో ఉండేటువంటి ఆ శక్తి, ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది నువ్వు మిస్ అయ్యావు. 3 to 4:30 నువ్వు ప్రాణాయామం చేయాలి, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. దీనివల్ల నీ ఇంటెస్టెన్స్లో, లార్జ్ ఇంటెస్టెన్స్లో కదలిక వస్తుంది. 4:30 to 5:30 ఎలిమినేషన్ టైం, విసర్జన అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఎప్పుడైతే స్టమక్ ఖాళీ అయిందో నువ్వు మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఒకసారి ఎప్పుడైతే నువ్వు 3 to 4:30 అనేది అవేకంగా లేవో ఆ సిస్టమ్ పోస్ట్పోన్ అవుతుందిగా వర్క్. మన శరీరంలో ఉండేటువంటి ఆ బయోమెట్రిక్ క్లాక్ అనేది గతి తప్పుతుంది. గతి తప్పినటువంటి బయోమెట్రిక్ క్లాక్ మన దాన్ని ఏమంటారు, జీవ గడియారం అంటారు. ఆ జీవ గడియారం ఎప్పుడైతే చెడిపోయిందో నీ నీ బాడీలో ఉండే సిస్టమ్స్ అన్నీ, లివరు, ప్యాంక్రియాసు, గాల్ బ్లాడరు, లంగ్స్, హార్ట్, A to Z. అందుకనే మనది లియో, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్స్. ఇవన్నీ కూడా మనకి శక్తిని పుట్టించేటువంటి ఆర్గాన్స్. ప్రతి ఆర్గాను ఒక పదార్థాన్ని తీసుకుని శక్తిగా మార్చి అది మన శరీరానికి అందేలా చేస్తూ ఉంటుంది. ఆర్గాన్స్ అన్నీ కూడా మనం తీసుకున్న పదార్థంలోంచి ఎనర్జీని మాత్రమే తీసుకుంటాయి. ఇప్పుడు మనం చాలా మాట్లాడుతున్నాం, ప్రోటీన్ అని, కార్బోహైడ్రేట్స్ అని, ఫ్యాట్స్ అని మాట్లాడుతున్నాం. పూర్వం ఆహారం అవసరం, బ్రతకడానికి ఆహారం అవసరం. ఆహారం లేకుండా కూడా బ్రతకొచ్చు. అంటే అది ఆ యొక్క ఆశ్రమ ధర్మాలను బట్టి జీవన విధానంలో మార్పు ఉంటుంది. ఆహారం లేకుండా అంటే ఫ్రూట్స్ అవి తీసుకుంటున్నా, ఇక తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు కేరళలో ఒక ఆయన ఇంచుమించు 13 సంవత్సరాల పాటు సూర్యపానం, సూర్య కిరణాలని పానం చేసి, అంటే సూర్యోదయ సమయంలో బయటకు వచ్చి ఆ కిరణాలని, ఎనర్జీని తీసుకో. అంటే ఎనర్జీ కావాలమ్మా, శరీరం మెయింటైన్ అవ్వడానికి ఎనర్జీ కావాలి. ఆయన ఒక సాధువు, ఆయన సంసారి కాదు, ఫ్యామిలీ అన్నీ లేవు. ఆయన ఒక తపస్శాలి, ఒక సైంటిస్ట్, దాని మీద ఏదో రీసెర్చ్లో ఉన్నారు.
ఒక 13 సంవత్సరాల పాటు సాధన చేసి ఆ కిరణాలతో సరిపెట్టేసుకున్నాడు. లండన్‌లోనో, యూకేలోనో ఎక్కడో ఒక ఆవిడ కేవలం ఒక ఆరెంజ్ డైలీ. ఆవిడ ఇంచుమించు 3 ఇయర్స్ పాటు డైలీ ఒక ఆరెంజ్‌తో బతికేసింది. నాకు తెలిసి తూర్పుగోదావరి జిల్లాలో అంబాజీపేటలో ఒక స్వామీజీ ఉన్నారు. ప్రహ్లాద బాబా అని అంబోజీపేట. అక్కడ రోజుకి 2 అరటిపళ్ళు ఆయన తినే ఆహారం. ఆయన ఇంచుమించు నేను 96 ఇయర్స్ చూశాను ఆయన. ఆయనకి 96 ఇయర్స్. నా చిన్నప్పటి నుంచి 96 ఏట ఆయన మహాసమాధి అయ్యారు. అప్పటి వరకు డైలీ 2 అరటిపళ్ళు బాగా మిగలముగ్గిన అరటిపళ్ళు అంతే ఆయన ఆహారం. అంటే మనకు కావాల్సింది ఎనర్జీ. అది ఎలా వస్తుంది అన్న విషయమే. మీరు ఎంత బాగా ఫుడ్ తిన్నా ఆ సోర్స్ ఆఫ్ లైట్ లేకపోతే, సోలార్ ఎనర్జీ లేకపోతే వేస్ట్. అసలు డి విటమిన్ డెఫిషియన్సీ అందరికీ ఉంటుంది. అందరికీ వచ్చేసింది. ఎండలో వెళ్ళినా డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. అంటే బాడీ ఆ రిసీవింగ్ కెపాసిటీని కోల్పోయింది. మన శరీరంలో ఉండేటువంటి ఆ జీవ పరిణామక క్రియకు సంబంధించిన గడియారం ఆగిపోయింది. పాడు చేసేసాం. ఆ జీవన విధానాన్ని మార్చుకుంటే మనకు వచ్చేటువంటి ఆల్ ప్రాబ్లమ్స్. అంటే మనకి 12 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిందో డైజెషన్ సిస్టమ్, ఫస్ట్ సిస్టమ్ డైజెషన్ సిస్టమ్, ఫైర్ ఎనర్జీ. సెకండ్ కిడ్నీ, దాన్ని నెఫ్రోసిస్టిక్ సిస్టమ్, తర్వాత నర్వస్ సిస్టమ్, ఫోర్త్ వచ్చి బయోమెట్రిక్ క్లాక్, ఫిఫ్త్ వచ్చి డిఎన్ఏ కణజాల వ్యవస్థ, సిక్స్త్ వచ్చి లివర్, సెవెంత్ వచ్చి లంగ్స్ రెస్పిరేటరీ, ఎయిత్ వచ్చి ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్, నైన్త్ వచ్చి బోన్, 10 వచ్చి హార్మోనల్ సిస్టమ్, 11th వచ్చి ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్, 12th వచ్చి సర్క్యులేటరీ. ఈ 12 మీ లైఫ్ స్టైల్ డిజార్డర్ వచ్చింది తీసుకున్నారు చేస్తున్నారు అంటే ఇవి 12 డ్యామేజ్ అవుతాయి డే బై డే, 1 by 1. ఇంతకు మించి ఉండదమ్మా. కేవలం మన ప్రకృతిలో మన చుట్టూ ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి శక్తి కలిగిన పదార్థాలు మాత్రమే వీటిల్ని బాగు చేయగలవు. సప్లిమెంట్స్ ఇప్పుడు విటమిన్ డి క్యాప్సూల్స్ అమ్మేస్తున్నారు 60,000, 70,000, 1 lakh. మరి ఆ పవర్లు ఏంటో నాకు తెలియదు. B12 ఇవన్నీ మీరు ఎంత తీసుకున్నా ఆ నేచర్ సహజంగా ప్రకృతి ఇచ్చింది మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. అప్పటి వరకు అయితే తీసుకోవాలి కదా గురూజీ. కాదమ్మా, అవసరం లేదు. అంటే ఇన్స్టెంట్గా ఎమర్జెన్సీలో మీకు B12 ఇంజెక్షన్ చేస్తారు. అది కేవలం సస్టైన్ కోసం. మీరు మీ బాడీలో ప్రాణం అంటూ లేకపోతే మీరు ఎన్ని రకాల సప్లిమెంట్లు ఇచ్చినా దాన్ని ఏమీ చేయలేరు. మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళిన వెంటనే ముందు ఫస్ట్ మీకు ఈ డెఫిషియన్సీస్ ఉన్నాయా చూడరు, ప్రాణం ఉందా లేదో చూస్తారు. ఇమీడియట్గా మీకు సెలైన్ పెడతారు, ఆక్సిజన్ పెడతారు. దాని తర్వాతే మీకు ఏది చేసినా. ఇప్పుడు ఈ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటివి వచ్చాయి అన్నప్పుడు ఎట్లా తగ్గించుకోవాలి? చాలా ఈజీ అమ్మా, చాలా ఈజీ. మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే దీంట్లో వస్తాయి. అసలు ఫస్ట్ థైరాయిడ్ ఎందుకు వస్తుందో తెలియాలి. బీపీ అనేది అసలు అది డిసీజు కాదు, డిజార్డర్ కాదు. అది ఒక ప్రక్రియ. మన శరీరంలో రక్త ప్రవాహం అనేది మీరు చేస్తున్నటువంటి పనిని బట్టి గతి ఉంటుంది దానికి. అంతే తప్ప ప్రెషర్ పెరిగింది. ఇప్పుడు నాకేదో మన ఇద్దరం కూల్గా మాట్లాడుకుంటున్నాం. నా బీపీ 135/80 ఎంతో ఉంది. సడన్గా నాకు ఒక ఫోన్ వచ్చింది. నేను మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా ఆటోమేటిక్గా నేను రియాక్ట్ అవుతాను. ఎందుకు? నేను త్వరగా ఈ కార్యక్రమాన్ని ఫినిష్ చేసి నాకు ఫోన్ తాలూకు బ్రెయిన్లో నడుస్తూ ఉంటుంది. అందుకని త్వరగా మాట్లాడాలి, త్వరగా చెయ్యాలనే ఇది నా బ్లడ్ ఫ్లోని పెంచుద్ది. అది డిసీజ్ కాదు కదా. నేను ఆ సిచ్యువేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దాన్ని కామప్ చేస్తే అక్కడ ఉన్న సమస్యని సాల్వ్ చేసేస్తే నేను నార్మల్ అవుతాను. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే బీపీ ఉందని చెప్పేసి టాబ్లెట్ పెడతారా? వాళ్ళు కూడా చెప్తారు 1 డే మొత్తం బీపీ మానిటరింగ్ ఉంటుంది కదా, అది చేసుకోండి, దాని తర్వాతే బీపీ అని. 1 డే సరిపోదమ్మా. అది ఎక్కడో ఒక సమస్య ఉంది. ఆ సమస్య దగ్గరికి ఫ్లో ఎక్కువ వెళ్తుంది. అసలు ఫస్ట్ దాన్ని డయాగ్నోస్ చేయాలి. అందుకని మన లియో డైట్ స్పెషల్ నేను చాలాసార్లు చెప్పా. అసలు ఆ డయాగ్నోసిస్లోనే చాలా వరకు మనకి రోగాలన్నీ బయటపడిపోతాయి. అది ఓల్డ్ మెథడ్. మన ఫేస్ చూసి, చెవులు చూసి, అరచేతులు చూసి, కాళ్ళు చూసి డయాగ్నోసిస్ చేసి మన లియో డైట్ ఇస్తాం. అందరికీ ఒకే డైట్ కాదు. అందరికీ డైజెషన్ సిస్టమ్ బాగాలేదు, బూడిద గుమ్మడికాయ తాగండి, లివర్ బాగాలేదు, దొండకాయలు తాగండి కాదు. డయాగ్నోసిస్ చేస్తాం. అసలు ఏంటి, బ్లడ్ ఎందుకు ఎక్కువ ఫ్లోగా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, అది వెళ్ళే గమనం ఎక్కడికి ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది, ఆ బ్లాక్స్ ఉన్నాయి, ఆ బ్లాక్స్ని క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్లో నార్మల్ అవుతుంది. ట్యాబ్లెట్ వేసి సప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది, సమస్యగా ఉండిపోయింది, కొత్త సమస్యలు వస్తాయి. అందుకని దయచేసి ఇవేవి కూడా లైఫ్ స్టైల్ మార్చుకోండి కంపల్సరీ. అంటే ఇవి తినకూడని ఆహార పదార్థాలు ఫస్ట్ ఇమీడియట్గా మానేయాలి. సప్లిమెంట్స్ మీద ఆధారపడకండి. న్యాచురల్గా సహజ సిద్ధంగా దొరికే పళ్ళు, ఆకుకూరలు, కాయకూరలు, రా వెజిటేబుల్స్, రా ఫ్రూట్స్
ఎక్కువగా తీసుకోండి. చాలా వరకు 99% ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఉమ్, ఆ 1% ఎక్కడో కొంచెం మనకి మెడికల్ సపోర్ట్ తీసుకోవాలి. ఉమ్. అత్యవసర దాన్ని ఎమర్జెన్సీ వైద్య విధానం అంటారండి. ఎవరికి ఇంతవరకు రాలేదు, రాకూడదు అంటే? హా! రాలేదు అనుకుంటే చాలా హ్యాపీ, చాలా సంతోషం. రాకూడదు అంటే రాకూడదంటే లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఏం అంటే చేయాలి? బిఫోర్ సన్‌రైజ్ లేవాలి. ఉమ్, ఆ ఉషపానం ఉమ్, ఉషోదయానికి సమయంలో లేవకుండా మీరు ఆఫ్టర్ సన్‌రైజ్ లెగిసి ఉమ్, మీరు నీళ్ళు ఎక్కువ తాగారనుకోండి, అది ప్రాబ్లమ్. ఉమ్, మీరు నీళ్ళు ఎక్కువ తాగాలి అనుకున్నప్పుడు, ఫిల్టరేషన్ బాగా జరగాలనుకున్నప్పుడు మీరు కంపల్సరీ ఉమ్, 5:30కి లేయాలి. ఉమ్, సూర్యోదయానికి పూర్వం మంచినీళ్ళు తాగాలి. ఉమ్, ఉషపానం చేయాలి. అప్పుడు చేసినప్పుడు మీకేం కాంప్లికేషన్స్ ఉండవు. మీరు ఆఫ్టర్ సన్‌రైజ్ లేసి నీళ్ళు ఎక్కువ తాగితే కిడ్నీ మీద ప్రెషర్ పడుతుంది. ఉమ్, అంటే ప్రతిదానికి ఒక టైం ఉందమ్మ. ఉమ్, ప్రాణాయామం చేస్తే మంచిది. ఎప్పుడు? ఉమ్, 3-4:30. ఉమ్, అప్పుడు మనకి సహజ సిద్ధంగా అంటే పని కట్టుకొని లేచి ప్రాణాయామం చేయాల్సిన అవసరం లేదు. ఉమ్, మీరు పడుకున్నటువంటి గదిలో గాలి, వెలుతురు బావుండాలి. ఉమ్, మీరు విడిచిపెట్టినటువంటి కార్బన్ డయాక్సైడ్ బాగా వెళ్ళటానికి మనకు చూడండి, పూర్వం ఇళ్లల్లో ఉమ్, వెంటిలేటర్స్ ఉండేవి పైన. ఉమ్, ఉమ్, ఇప్పుడంతా ఫాల్ సీలింగ్. ఉమ్, ఇప్పుడు ఇక్కడ కేవలం మనం ఎయిర్ కండిషన్ మీద ఆధారపడ్డాం. అవును. అది ఒక స్టేజ్ వరకు ఉమ్, ఉపయోగపడుతుంది. సహజ సిద్ధంగా బయట నుంచి వచ్చాం. కొంతసేపు ఎంతసేపు ఉండగలం ఇక్కడంటే ఒక 1 అవర్, 2 అవర్స్ ఉండగలం. అంటే ఇప్పుడు ఎయిర్ కండిషన్ లేకపోతే ఒక 1 అవర్ మించి ఉన్నామంటే మనకే తెలియని ఒక ఇబ్బందొస్తుంది. బయటికెళ్ళిపోదాం పదం అంటుంది. ఉమ్, అందుకని ఆహ్, ఆ 3-4:30 ఏదైతే ఉందో ఆ టైంలో మంచి గాలి, వెలుతురు ఉండాలి. అంటే మన రూమ్స్ ఎప్పుడు కూడా ఎయిర్ ఫ్లో బాగుండేలా చూసుకోవాలి. ఫస్ట్ ఫండమెంటల్. తర్వాత వాటర్. ఆ తర్వాత మనం చేసుకునేటువంటి కార్యాలు శరీరాన్ని శుభ్రం చేసుకోవటం. తేలికగా జీర్ణమై శక్తిగా ఉండేవి. ఉమ్, తేలికగా జీర్ణం అవ్వాలి. అందులో హై ఎనర్జీ ఉండాలి. ఉమ్, అవి కేవలం ఫ్రూట్స్ మాత్రమే. వెజిటబుల్స్ ఇవి మాత్రమే. నేనైతే అసలు మార్నింగ్ బ్రేక్‌ఫాస్టు ఇడ్లీ, చపాతీ, దోస ఇవన్నీ అవాయిడ్ చేసేయండంట. ఉమ్, ఓన్లీ ఫ్రూట్స్, వెజిటబుల్స్. మధ్యాహ్నం మంచి లంచ్. మీకు నచ్చినటువంటి సాత్విక ఆహారం. ఆకుకూరలు, కాయగూరలుతో చేసినటువంటి ఆహారాన్ని తీసుకోండి. ఈవినింగ్ మళ్ళీ ఏదైనా ఒక మంచి వెజిటబుల్ జ్యూస్ మీకు నచ్చి, మీకు అవసరం అనుకున్నవి. హార్ట్‌కు సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ ఉన్న మంచి అరటికాయ, ఒక అరటికాయ తీసుకోండి. ఒక అరటిపండు తినండి. ఇది అంటే షుగరు, బీపీలు ఏమీ లేవు. ఉమ్, నేను మంచి గుండెని కలిగి ఉందాం అనుకుంటున్నాను. ఉమ్, హార్ట్ అటాక్స్ రాకూడదనుకుంటున్నాను. ఉమ్, ఈవినింగ్ ఒక మంచి అరటికాయ తీసుకోండి. ఉమ్, ఒక్క అరటికాయ, ఫుల్ అరటికాయ జ్యూస్ చేసుకొని తాగండి. తర్వాత ఈవినింగ్ నైట్ ఒక 6కో, 7కో అరటికాయ జ్యూస్ తీసుకుంటే 7, 7:30, 8కి ఒక మంచి రాగి జావ గాని, గోధుమ జావ అంటే హాట్ బ్రేవరేజెస్ కూలెంట్ ఇవేవి పనిచేయవు. ఉమ్, ఫ్రూట్ జ్యూసెస్ అవి తాగకూడదు. కొంచెం వేడిగా ఉండాలి. అంటే శరీరంలో టెంపరేచర్ డౌన్ అయ్యే సమయం అంటే పచన శక్తి తగ్గుతుంటుంది. ఉమ్, సూర్యోస్తమయం తర్వాత మన శరీరంలో ఉండేటువంటి జఠరాగ్ని శాంతిస్తూ ఉంటుంది. ఉమ్, అది ఒకేసారి ఆల్ ఆఫ్ సడన్ పడిపోకూడదు. నిదానంగా తగ్గాలి. అందుకని హాట్ బ్రేవరేజెస్ తీసుకోవాలి. ఓకే. ఇది జీవన విధానం అమ్మ. ఉమ్, మార్నింగ్ ఫ్రూట్స్, మధ్యాహ్నం మంచి లంచ్, ఈవినింగ్ హాట్ బ్రేవరేజెస్ అండ్ వెజిటబుల్ జ్యూస్. ఉమ్, దీంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో హాస్పిటల్స్ చూడాల్సిన అవసరం లేదు. ఉమ్, వెళ్ళండి హాస్పిటల్స్‌కి. ఉమ్, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్‌కి అవసరమైనటువంటి టాబ్లెట్లో, ఫ్రూట్సో, వెజిటబుల్సో ఏదన్నా పట్టుకెళ్ళి ఉమ్, వాళ్ళకి ధైర్యం చెప్పండి. ఉమ్, ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారు. అవును. మీరిచ్చేటువంటి ధైర్యం వాళ్ళని హాస్పిటల్ నుంచి బయటకి తీసుకొస్తుంది. ఆహ్, చిన్నజీఆర్ స్వామీజీ ఒక మంచి మాట మాట్లాడారమ్మా. "నువ్వు డాక్టర్ ఎందుకు చదువుతున్నావంటే, ఉమ్, డాక్టర్ అవసరం లేని సమాజాన్ని సృష్టించడం కోసం" అని ఒక డాక్టర్ చెప్పాడట. ఉమ్, నేను డాక్టర్ ఎందుకు అవుతున్నాను అంటే, కోట్ల డబ్బులు సంపాదిద్దాం, వచ్చిన పేషెంట్లందరికీ క్యూర్ కాదు. చేద్దాం కాదు. ఉమ్, డాక్టర్ అవసరం లేని సమాజాన్ని సృష్టించడం కోసం, తీసుకురావడం కోసం. ప్రతి డాక్టర్ ఇలా ఆలోచించాలి. ఇప్పుడు నేను వెజిటబుల్ థెరపిస్ట్. నా అవసరం ఎంతుంది అంటే 85% మీకు మీరే డాక్టర్. ఉమ్, ఒక 15% మీకు ఒక నాలెడ్జ్ ఇవ్వడానికి మాత్రమే నేనుండాలి. నా అవసరం కూడా మీకు ఉండకూడదు. ఉమ్. అంత ఆరోగ్యంగా మీరు ఉండాలంటే మన చుట్టూ చాలా ఉన్నాయి. వాటిని మీరు పాటించటం. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చాలానే ఉన్నాయి. ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఇవి ఒకసారి వచ్చినంటే తగ్గదు. కానీ మనం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ, డైట్ పాటిస్తూ. దీనికోసం లియో డైట్ ఉంది. వేదిక్ యాన్సెంట్ ఇండియన్ డైట్. ఇండియన్ డైట్. సో ఇది వేద ప్రమాణంగా తయారు చేయబడిన డైట్. సో దాన్ని మీరు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఎవరెవరికి ఎలాంటి ఇష్యూ ఉంది, దాన్ని ఎట్లా తగ్గించాలనేది. అంతేకాదు అసలు మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏమీ రాకూడదంటే కూడా మనం సూర్యోదయం ముందే నిద్ర లేవాలి. పూర్వం ఎట్లా చెప్పారో దాన్ని పాటిస్తే సరిపోతుంది. ఈ ఇంకా ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటివి, జంక్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోకుండా ఉంటే మనం చాలా హెల్తీగా అసలు ఉంటాం. వేదం ఏం చెప్పుద్దంటే, నువ్వు ఏది తినాలన్నా ఇంట్లోనే తినాలి. హ్మ్. వేరే వాళ్ళు చేసింది ఎందుకంటే, హ్మ్. నీ తల్లితోటో, నీ భార్యతోటో,
నీ ఇంట్లో వంట చేసే వాళ్ళతో నువ్వు అలైన్ అయి ఉంటావు. నీకు కావలసిన ఆహారం నా కొడుకుకి కావాలి, నా తల్లికి కావాలి అనేది కేవలం నీకు మాత్రమే, ఆ గృహిణికి మాత్రమే తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా ఆ ఎమోషన్తో వంట చేస్తుంది. తిన్న పదార్థం ఎమోషన్ అవుతుంది. మళ్ళీ నువ్వు బయట ఎవరో ఒక ఎమోషన్తో తయారు చేసింది తినడం వల్ల మీకు ఎమోషనల్ రియాక్షన్స్ వస్తున్నాయి. దానివల్ల గొడవలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. అందుకని అసలు వేదం ఏం చెప్పుద్ది అంటే బయటకు వెళ్ళినప్పుడు అసలు బయట భుజించకూడదని చెప్పింది శాస్త్రం. ఒకవేళ చేయాల్సి వస్తే ప్రోక్షణ చేస్తారు. నీటిని చుట్టూ వాటర్ చల్లి చిలకరించి ప్రోక్షణ చేస్తారు. అంటే వాడు తాలూకు వండిన వాడి తాలూకు భావోద్వేగాలు ఏవి కూడా ఆ పదార్థం మీద ఉండకూడదు. అలాగే కూడా భావోద్వేగాలు వస్తాయి. మీరు పట్టుకున్న గరిటితో మీరు తిప్పితే మీ ఎమోషన్స్ ఆ పదార్థంలోకి వెళ్తాయి. అది తిన్నవాడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వాడి మనసు మారేలా. నువ్వు ఏదైతే తింటావో అదే నీ మనసు అమ్మా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అనారోగ్యాలు కానీ, లేకపోతే గొడవలు కానీ, ఇబ్బందులు కానీ కేవలం నువ్వు తిన్న పదార్థం వల్లే వస్తున్నాయి. ఆ తినేది మంచి పదార్థం అయినప్పుడు నీ మంచి ఆలోచన, నీ మంచి మనసు నీకు మంచి జీవితాన్ని ఇస్తుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి అందరు ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. సూర్యస్మృతి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.